అతని మనసులోని భావం ఆమెకి ఆల్రెడీ చేరిపోయినట్లుగా ప్రణతి అడిగింది. నువ్వు సెలెక్ట్ చేస్తావా అని. సరేనన్నాడు. ఆమె నడిచి వెళుతుంటే అతని మనసు కూడా ఆమెతో పాటే వెళ్ళిపోతున్నట్లు అనిపించింది కౌసల్కి. 2-3 సార్లు న్యూ డ్రెస్ వేసుకుని చేంజింగ్ రూమ్లో నుండి బయటకు వచ్చింది ప్రణతి. కౌసల్ సెలెక్ట్ చేశాడు ప్రణతి కోసం డ్రెస్సు. ఆమె హ్యాపీగా ఉండడం చూసి తను సెలెక్ట్ చేసిన డ్రెస్సు ఆమెకి చాలా నచ్చింది అనుకున్నాడు. అతను తన కోసం డ్రెస్సు సెలెక్ట్ చేసినందుకు హ్యాపీ అయింది ప్రణతి. ప్రణతి అంత పెద్ద షాపులోకి ఎప్పుడూ వెళ్ళలేదు. అంత ఖరీదైన డ్రెస్సు ఎప్పుడూ చూడలేదు. అయినా కూడా ఆమె ఎక్కువగా ఎగ్జైట్ అవ్వడం లేదు. ఎప్పుడూ ఎలా ఉంటుందో ఆమె అప్పుడు కూడా అలాగే ఉంది. ఖరీదైన షాపులో చాలా ఖరీదైన షాపింగ్ చేశాడు ప్రణతి కోసం. స్టోన్ స్టడ్డెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ డ్రెస్ అంతటా నిండున్న అందమైన లైట్ పింక్ కలర్ డ్రెస్ ప్రణతి కోసం సెలెక్ట్ చేశాడు. ఆ డ్రెస్సు వేసుకుంటే ఆమె అందానికి ఇంకెవరూ సాటి రారని అతనికి తెలుసు. ప్రణతిని చూసి ఎంతమంది అసూయపడతారో, ఎంతమంది అభ్యంతర పెడతారో అతను ఆలోచించట్లేదు. షాపింగ్ కోసం చాలా ఏర్పాట్లు చేశాడు కౌసల్. వాళ్ళు వెళ్ళిన షాపులో ప్రతి చోట వాళ్ళిద్దరినీ చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. కౌసల్ సెలబ్రిటీ స్టేటస్ కళ్ళారా చూసింది ప్రణతి. ఇంత గొప్ప వ్యక్తితో తను ఒక్కోసారి ఎంత సిల్లీగా బిహేవ్ చేస్తుంది. అది గుర్తొచ్చి కౌసల్ వైపు చూసింది. అదే సమయంలో అతను కూడా ప్రణతి వైపు చూశాడు. ఆ చూపులు ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకుని పోయినా ఆ చూపుల్లో ఏ భావనుందో ఆమెకు అంతుబట్టలేదు. ప్రణతి గుండెల్లో గుబులు రేగింది. తడబాటుకి లోనైంది. ఆమె కళ్ళల్లోని సంకోచాన్ని స్పష్టంగా చూశాడు కౌసల్. ఆమె మనసులో ఏవో ఆలోచనలు కలిగాయని అర్థమైంది అతనికి. అవేంటో తెలియలేదు, కానీ తను గురించేనని మాత్రం అనుకున్నాడు. ఆమెలో కలిగిన ఆ అలజడిని తగ్గించడానికి అన్నట్టు క్యాజువల్గా పట్టుకున్నట్లుగా ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకున్నాడు. అతని చెయ్యి పట్టుకుని అలా ఇద్దరూ పక్కపక్కన నడుస్తుంటే ప్రణతిలో చిత్రమైన ఆలోచన కలిగింది. ఆలయ ప్రాంగణంలో ఇద్దరూ అలా కలిసి నడుస్తున్నట్లుగా ఒక పవిత్రమైన భావంతో ఆమె వదనం ప్రశాంతంగా మారింది. డైమండ్ జ్యువెలరీ సెక్షన్ వైపు తీసుకువెళ్ళాడు కౌసల్. అంత ఖరీదైన నగలు కొనడం ఎందుకనిపించి అతనిని వారించాలి అనుకుంది ప్రణతి. ఆమె మనసులోని ఉద్దేశం అర్థమైనట్లుగా రిలాక్స్ అన్నాడు. ఆమె చేతిని ఒకసారి నొక్కి వదిలాడు. ప్రణతికి డైమండ్ జ్యువెలరీ సెట్ కొన్నాడు. మధ్యలో పెద్ద రూబీతో వజ్రాల చోకర్, జుంకాలు ఆమె కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టున్నాయి. అది ఆమె మెడలో ఉంటే శంఖంలాంటి ఆమె మెడకు ఆ వజ్రాలు మెరుపులు తెస్తాయా, లేక ఆమె ధరించడం వల్ల వజ్రాల నగకే కొత్త అందం వస్తుందా అనుకున్నాడు. ప్రణతి కోసం అవన్నీ కొనడం అతనికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కానీ ఎంత మాత్రం తన భావోద్వేగాలను బయటికి వెల్లడి చేయకుండా తాపీగా షాపింగ్ చేస్తున్నాడు. ఆమె తన పక్కనే కూర్చుని తనను తాకుతూ ఉంటే ఆమె తన సొంతం అన్న ఒక వింత ఫీలింగ్ కలిగింది కౌసల్కి. ప్రణతి మాత్రం ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్కి అతిగా స్పందించలేదు. ఆమె చాలా నార్మల్గా ఉంది షాపింగ్ పూర్తయ్యే వరకు. కౌసల్ ప్రేమ ఒక్కటే శాశ్వతం, మిగిలినవన్నీ అశాశ్వతం ఆమె దృష్టిలో. అతను ఏది సెలెక్ట్ చేసినా అది బాగుందని చెప్పింది, కానీ సొంతంగా తన అభిప్రాయాలేమీ అతనికి చెప్పలేదు. ఆమె అభిప్రాయం ఒకటే, కౌసల్ ఏమి చేసినా తనకు నచ్చుతుంది అంతే. అయినా ఆమె మనసులో ఒక సందేహం మాత్రం తిరుగుతూనే ఉంది. ఎందుకు తన కోసం ఇంత ఖరీదైన షాపింగ్ చేయడం? తను అతని ఆఫీసులో ఒక మామూలు ఉద్యోగి అయినప్పుడు తననిలా ప్రత్యేకంగా చూడడం ఎందుకు అని. దానివల్ల అందరిలోనూ లేనిపోని ఇబ్బందులు ఎదురవడమే కాకుండా తన మనసులో కూడా అతని పట్ల ఆశలు పెరుగుతాయి కదా. కౌసల్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆమెకు అర్థం కాలేదు. షాపింగ్ తర్వాత ప్రణతిని ఒక పెద్ద హోటల్కి డిన్నర్కి తీసుకువెళ్ళాడు కౌసల్. ఖరీదైన ఆ హోటల్ ఇంటీరియర్ చూపులను కట్టిపడేసేలా ఉంది. ఆ హోటల్ ఇంటీరియర్ చూసి ప్రణతి తబ్బిబ్బు పడలేదు. చాలా క్యాజువల్గా తీసుకుంది. కౌసల్ పక్కనుంటే అవన్నీ తృణప్రాయంగా ఉంటాయి ఆమెకు. కౌసల్ హృదయం ఒక అమృత భాండం. ఆ భాండంలోని అమృతమంతా తనకు అక్కర్లేదు. ఆ భాండంలో నుండి ఒక్క బిందువు చాలు. ఆ ఒక్క బిందువు తన హృదయాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. మా ప్రేమ అందరిలాంటి ప్రేమ కాదు. ప్రేమించడానికి అంతరాలు అడ్డురావని, ప్రేమించబడ్డానికి అర్హతలు అక్కర్లేదని నిరూపించే ప్రేమ. కౌసల్, నేనంటే నీకిష్టమని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాలని నేను కోరుకోవడం లేదు. నీ మనసు నాకు తెలుసు. నీ సంతోషాన్ని, నీ క్షేమాన్నే నేనెప్పుడూ కోరుకునేది అనుకుంది. కౌసల్ ఎదురుగా ఉంటే చాలు, ఆమెకు స్వర్గం అంటే అదే అనిపిస్తోంది. కౌసల్ డిన్నర్లో ఆర్డర్ చేసినవన్నీ బావున్నాయి. పైగా ఆమెకు చాలా ఇష్టమైనవి. తన ఇష్టాలు అతనికి ఎలా తెలిసాయో ప్రణతికి అర్థం కాలేదు. తన ఇష్టాలు అతనికి తెలిసే అవకాశం లేదు.
బహుశా అవి అతనికి కూడా ఇష్టమైన ఐటమ్స్ అయ్యుంటాయి అనుకుంది ప్రణతి. అక్కడ కౌసల్తో డిన్నర్ చేయడం మొదటిసారి, అదే చివరిసారి కూడా అని ఆమె మనసు నిర్దాక్షిణ్యంగా చెప్తోంది ఆమెకు. దాన్ని పట్టించుకోకుండా అందుబాటులో ఉన్న అతనితో గడిపే ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిగా తలచుకుని ఆనందిస్తూ ఉంది ప్రణతి. డిన్నర్ అయ్యాక ప్యాలెస్కి చేరేటప్పటికే 11:30 దాటిపోయింది. ప్యాలెస్ లోపలికొచ్చాక అతని గది దగ్గరకు వెళ్లబోతున్న కౌసల్ ఆగి ఆమె వైపు చూశాడు. తన ముందు నడుస్తున్న అతను ఆగడంతో ప్రణతి కూడా ఆగింది. ఆమె వైపు తిరిగి 2 అడుగులు ముందుకు వేశాడు. ప్రణతికి అత్యంత సమీపంగా నిలబడున్నాడు కౌసల్. ప్రణతి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆమె చెయ్యందుకుని పెదవులకి ఆనించుకున్నాడు. వెచ్చని అతని పెదవుల స్పర్శ ఆమె చేతినే కాకుండా ఆమె గుండె లోతుల్లో తాకింది. ఆమె పెదవులు కౌసల్ పేరుని అస్పష్టంగా ఉచ్చరించాయి. పెదవులకి ఆనించుకున్న చేతిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు కౌసల్. ప్రణతి తనువులోని అణువణువులు పులకించాయి. ఈరోజు నీకు కొన్న గిఫ్టులు నచ్చాయా? అడిగాడు కౌసల్. ఈ ముద్దే నాకు పెద్ద గిఫ్ట్ అంది ప్రణతి. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు, అవునా అన్నట్టుగా. ఇంతవరకు చేసిన షాపింగ్ కంటే ఇప్పుడు నువ్విచ్చిన ముద్దు ఎన్నో రెట్లు విలువైంది నాకు అంది ప్రణతి మనస్ఫూర్తిగా. ప్రణతి మాటలు అతనిని గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయాయి. అతనితో పరిచయం ఉన్న అమ్మాయిలు అతనిచ్చిన గిఫ్ట్ల విలువనే చూశారు కానీ అతని సాన్నిహిత్యం ఇంకా ఎంతో విలువైందని ఎప్పుడూ అనుకోలేదు అనిపించింది అతనికి. ఆ ఖరీదైన గిఫ్ట్ల కోసం వాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడేవారు. కౌసలిచ్చిన గిఫ్ట్లతో ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టింగులు చేసుకునేవారు. ఎవరికి ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చాడో లెక్కలు వేసుకునేవారు. ఆ విషయం కౌసల్ గమనించినా ఎప్పుడో గమనించినట్లే వాళ్ళందరితో మాట్లాడేవాడు. తను అమిత ధనవంతుడు కాబట్టి, తనకి గొప్ప సోషల్ స్టేటస్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిలు తనతో స్నేహం చేసేవారు. అంతేకాని తన వ్యక్తిత్వం లేదా తన నిజమైన స్నేహం కోరుకుని కాదని అతనికి అప్పుడంతగా అర్థం కాలేదు. ఇప్పుడు ప్రణతిని చూశాక ఆ అమ్మాయిలకి ప్రణతికి ఉన్న భేదం స్పష్టంగా అర్థమైంది. వాళ్ళెవరితోనూ అతనికి బాహ్య అనుబంధమే కాని ఏ విధమైన మానసిక బంధము లేదని అనిపించింది కౌసలికి ప్రణతన్న మాటలు వినగానే. ప్రణతి జ్ఞాపకొచ్చినప్పుడల్లా ఈ సాధారణమైన అమ్మాయి తనకెందుకు అస్తమాను గుర్తొస్తోందని, తన మనసు ఆమె చుట్టూ ఎందుకు తిరుగుతోందని చాలాసార్లు తనని తాను ప్రశ్నించుకున్నాడు కౌసల్. అతని ప్రశ్నలన్నింటికీ ఇప్పుడిప్పుడే సమాధానాలు దొరుకుతున్నాయనిపించింది. ఈ అమ్మాయి ఎంత సింపుల్, ఎంత ఖరీదైన గిఫ్ట్లు కొనిచ్చినా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా తను చేతి మీద పెట్టిన చిన్న ముద్దుకే ఇంత ఆనందం చెందుతోంది. ఈ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ. ఈ రోజుల్లో కూడా ఇటువంటి అమ్మాయిలున్నారా అనుకున్నాడు కౌసల్. అతనికి ఏవో తెరలు తొలగిపోయినట్టు అనిపించసాగింది. ఒక విషయం మాత్రం అతనికి అర్థమైంది. ప్రణతి లాంటి అమ్మాయి మరెక్కడా ఉండదని, ఆమె ప్రత్యేకమని. ప్రణతి మాటలో నడతలో నిజాయితీ అతనికి బాగా నచ్చింది. గోడ గడియారం రాత్రి 12 గంటలు కొట్టింది. కౌసల్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. అనంత ప్రేమవాహిని ఆమె కళ్ళల్లో. ఆ ప్రేమానుభూతిని ఆస్వాదిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ అన్నాడు కౌసల్. ఆశ్చర్యపోయింది ప్రణతి. నీకెలా తెలుసు? అడిగింది. నవ్వాడు కౌసల్. ఆ అందాల బొమ్మని అతని హృదయంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక్క ఉదుటున అతన్ని చేరి అతని పెదవులకు తన పెదవులను చేర్చి ముద్దాడింది ప్రణతి. ఆమె ముఖాన్ని అతని 2 అరచేతుల మధ్య ఉంచి ప్రేమగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆ అర్ధరాత్రి వారిద్దరి కళ్ళల్లోనూ కోటి వెన్నెలలు విరిశాయి. ఉదయాన్నే దైవ సన్నిధిలో మోగే గుడిగంటలు వారి గుండెల్లో అప్పుడే మోగాయి. తోటలో పూసిన గులాబీల సౌరభం వాళ్ళిద్దరినీ తెరలు తెరలుగా కమ్ముకుంది. ఎంత హాయి ఈ కౌగిలి అని ఇరువురి మనసులు తనువులు పరవశించాయి. ప్రణతికి గుడ్ నైట్ చెప్పి కౌసల్ అతని గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రణతి తన గదిలోకి వెళ్ళేటప్పటికీ హ్యారీ దానికి పెట్టిన పాలు తాగేసి ప్రణతి కోసమే ఎదురు చూస్తున్నట్టు అటు ఇటూ తిరుగుతోంది. కౌసల్ తనకు ఎంత ఆనందాన్నిస్తున్నాడో హ్యారీకి చెప్పింది ప్రణతి కళ్ళు మెరుస్తుండగా. హ్యారీ కూడా సంతోషించినట్లుగా తోకూపుతూ చిన్న చిన్నగా మురిగింది. హ్యారీని దాని పక్క మీద పడుకోబెట్టి తను బెడ్ మీద పడుకుంది ప్రణతి. కౌసల్ తలపులతో నీ మది పులకిస్తోంది. మరి కాసేపు ఎంజాయ్ చేయి ఆ సంతోషాన్ని అన్నట్లుగా నిద్ర ఆమె దరి చేరలేదు. ఎన్నో మలుపులు తిరిగిన జీవితం కళ్ళ ముందు నిలిచింది. ముళ్లదారిలో నడిచి నడిచి ఇప్పుడు పూలవనంలో అడుగుపెట్టినట్లయింది ప్రణతికి. ఈ పూలవనం దాటి మళ్ళీ తన గూటికి చేరుకున్నా ఏ ముళ్ళు తననింక బాధించలేదు. ఇప్పటి వరకు ఆస్వాదించిన పూలవనంలోని పువ్వుల పరిమళాలు, ఆ ఆహ్లాదం ఆమెని జీవించి ఉన్నంతకాలం అంటిపెట్టుకుని ఉంటాయి అనుకుంది.
ఇప్పుడు ఇంత మంచి జీవితం, ఈ ఆనందం ప్రణతి జీవితంలో ఒక పెద్ద ప్రియమైన మలుపు. ఊహించని విపత్తుల వల్ల ప్రణతి జీవితంలో కష్టాలు పడినా అవన్నీ ఆమె ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగినవి. ఆమె పుట్టుకకి సంబంధించిన ఇంత పెద్ద విషయం ఆమె ఏమాత్రం ఊహించనిది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అంతగా ప్రేమ చూపించకపోయినా మూడవ ఆడపిల్లని తండ్రి అసంతృప్తితో ఉన్నాడని ప్రణతి చిన్నప్పటి నుండి కాలేజీ టైం వరకు అనుకుంటూ వచ్చింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె బెస్ట్ ఫ్రెండ్ అమృత్ యాక్సిడెంట్లో చనిపోవడం ఒక పెద్ద కష్టమైతే, ఆ కేసులో తను నిందితురాలిగా అరెస్ట్ అవ్వడం, శిక్ష పడ్డం ఇంకో పెద్ద విపత్తు. ఇది కూడా ఆమె ఏమాత్రం ఊహించింది. ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. అమృత మరణానికి కారణంగా నిరూపించబడిన తర్వాత కౌశల్ దగ్గర ఉద్యోగం చేయడం ఆమె ఊహించనిది. ఇప్పుడిలా ప్యాలెస్‌లో అతని దగ్గర ఉండడం కూడా ఊహించనిదే. అవన్నీ ఒక ఎత్తైతే, కౌసల్‌కి అత్యంత సన్నిహితంగా గడుపుతోన్న ఈ అద్భుతమైన క్షణాలు ఆమె జీవితంలో, ఆమె ఊహల్లో మాత్రమే జరగగలిగే సంఘటనలు. అవి నిజ జీవితంలో ఎలా నిజమవుతున్నాయో ఆమె ఊహకు కూడా అందడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచించాలనే ఉద్దేశం, కారణాలు తెలుసుకోవాలనే ఆరాటం ఆమెలో ఎంతమాత్రం లేవు. జరుగుతున్న దాన్ని ఆస్వాదించడానికి, అనుభూతించడానికి, అనుభవించడానికి మాత్రమే ఆమె సంసిద్ధంగా ఉంది. జీవితంలో కష్టాలు అనుభవించింది అంటే అదంతా గతం. అది ఎప్పటికీ మారనిది. దాని గురించి ఆలోచిస్తే బ్రతుకు వేదనాభరితమే కాని ఏమాత్రం ఊరట కలగదు. పుట్టుక గురించి ఆవేదన చెందడం వల్ల కూడా జీవితం మరింత దుర్భరం అవుతుందే తప్ప మనశ్శాంతి ఉండదు అని అర్థమైంది ప్రణతికి. కానీ ఆమె మనసులో ఒక లోటుండిపోయింది. ప్రణతి తన తల్లి గురించి తెలుసుకుంది. తల్లి ఫోటోని చూసింది. తండ్రి ఎవరు అన్నది ఇప్పటికీ ఆమెకి ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. అతని ఫోటో చూడలేదు. తండ్రి రూపురేఖలు ఎలా ఉంటాయో తెలీదు. కనీసం అతని పేరు కూడా తెలీదు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది జీవితంలో అనుకుంది. ఈ విషయాలన్నీ తెలిసిన రోజు. కౌసల్ ఓదార్చిన తర్వాత ఆమె ఆ బాధ నుండి చాలా వరకు కోలుకుంది. ఆమె తల్లి మీద ప్రేమ ప్రణతిని మరి ఇంక వేరే విషయాల గురించి ఆలోచించనివ్వలేదు. తల్లి రూపాన్ని మనసులో ప్రేమతో నింపుకుంది. తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లుగా ఊహించుకుంటూ హాయిగా నిద్రాదేవి ఒడిలోకి చేరిపోయింది ప్రణతి. ఉదయం తెల్లవారుతూనే నిద్రలేచింది ప్రణతి. ఆమెకు ఆ ఉదయం కొత్త కొత్త ఆనందాల్ని తీసుకునొచ్చే అందమైన ఉదయంగా అనిపించింది. మనసంతా ఉల్లాసంగా ఉంది. ఇప్పుడు కౌసల్ ఆమెకు ఒక ఊహ మాత్రమే. అప్పుడప్పుడు వచ్చే అందమైన కల మాత్రమే. ఇప్పుడు అతని సాహచర్యంలో ఆమె ఉంటోంది. అతనితో మాట్లాడగలదు. అతనిని తాకగలదు. అతనితో తన భావాలు పంచుకోగలదు. కౌసల్ తనదానిగా చేసుకున్న తర్వాత ఇది తన మొదటి పుట్టినరోజు. అతనికి అంకితమైన ప్రణయ రాజ్ఞిగా అతని సన్నిధిలో బర్త్డే రావడం ఆమెకి చెప్పలేనంత సంతోషంగా ఉంది. కౌసల్ రాత్రి తనతో ప్రేమగా ప్రవర్తించడం ప్రణతికి చాలా నచ్చింది. కౌసల్తో కొంతసేపు గడిపిన ఆ ఆనందం మనసులో చాలాసేపు నిలిచిపోయింది ఆమెకి. తలారా స్నానం చేసింది. ఆమెకి ఆ రోజు శారీ కట్టుకోవాలనిపించింది. ప్రణతికి సుశీల ఒక శారీని గిఫ్ట్గా ఇచ్చింది. ఆ శారీ కట్టుకుంది ప్రణతి. లేత కనకాంబరం రంగు చీరలో అందంగా మెరిసిపోతోంది. ఆమె పెదవుల మీద విరిసిన చిరునవ్వు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. దేవుడికి నమస్కరించింది. తల్లి ఫోటోని చేతుల్లోకి తీసుకుని ఆరాధనగా చూసింది. అమ్మా, నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఇది నా మొదటి పుట్టినరోజు. ఆశీర్వదించమ్మా అని ప్రార్థించింది తల్లిని. ఆమె హృదయంలోని ఆర్తి ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొరగా నిలిచింది. గదిలో నుండి బయటకొచ్చి కిందకు నడిచింది. కౌసల్ జిమ్లో ఉన్నాడని తెలియడంతో జిమ్ వైపు నడిచింది. స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని వర్కౌట్స్ చేస్తున్నాడు కౌసల్. అతని బాహువులు పచ్చని దేహఛాయతో బలిష్టంగా ఉన్నాయి. ఆ బాహువులే కదా రాత్రి నన్ను బిగి కౌగిలిలో బంధించాయి అనుకోగానే ఆమె మోము మురిపెంతో ఎరుపెక్కింది. ఆమె సొగసులన్నీ అందమైన శారీలో మరింత అందంగా ప్రస్ఫుటమవుతుంటే బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అనుకున్నాడు కౌసల్. ఆమె శారీ రంగుతో ఆమె మోము రంగు పోటీ పడుతుంటే ఆమె మనసులో అల్లిబిల్లి ఊహలేవో రేగి ఆమె మొహం ఎరుపెక్కిందని అర్థమైన కౌసల్ అల్లరిగా నవ్వాడు. అతని నవ్వుకి అర్థం తెలిసిన ప్రణతి సిగ్గుపడింది. అసలే ఎరుపెక్కిన చెక్కిళ్ల మీద సిగ్గుపూలు పూచేసరికి సర్వం మరిచిపోయి ఆమెనే ఆరాధనాపూర్వకంగా చూశాడు కౌసల్. అంతలోనే అతనికి గుర్తొచ్చింది ఆమె పుట్టినరోజని. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పాడు ఆమెకు చిరునవ్వుతో. థ్యాంక్స్ చెప్పిన ప్రణతి అతని ఎక్సర్సైజ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంది. జిమ్ నుండి బయటకు వచ్చారిద్దరు. నేను రూమ్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అన్నాడు.
నిన్నే కదా అన్ని గిఫ్ట్లు కొన్నావు, మళ్ళీ ఎప్పుడు కొన్నావు? ఎందుకు నాకు అన్ని గిఫ్ట్లు? అంది ప్రణతి. కౌసలేమీ మాట్లాడలేదు. నేను ప్యాలెస్లో ఉండబోయేది ఇంకా కొన్ని రోజులే. లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి ఎక్కడున్నాను? నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకి ఎక్కడో ఉంటాను. ఈ పుట్టినరోజుకి ఇక్కడున్నాను. నేను ఇక్కడికొచ్చింది కొద్ది రోజుల గురించే కదా! అది కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వరకు గురించి. ఎందుకు నువ్వు ఈ ఇయర్ బర్త్‌డేకి ఇలా చేస్తున్నావు? ఈ ఈవెంట్ అయిపోయాక నా దారిన నేను వెళ్ళిపోతాను కదా! అంది ప్రణతి. ఆమె మాటలు వినబడినట్లే ఉండిపోయాడు కౌసల్. ఒక నిమిషం పాటు ఆమె కళ్ళలోకి చూశాడు. తర్వాత అతని గదిలోకి వెళ్ళిపోయాడు. వరదనమ్మ దగ్గరికి వెళ్ళింది ప్రణతి. వరదనమ్మ కూడా ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. నా పుట్టినరోజుని కౌసల్ వరదనమ్మ కూడా చెప్పేశాడా అనుకుంది. వరదనమ్మ చెప్పడం విన్న అక్కడున్న మరో ఇద్దరు సర్వెంట్స్ కూడా ప్రణతికి బర్త్డే విషెస్ చెప్పారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది. కౌసల్ వచ్చే వరకు గులాబీల తోటలోకి వెళ్లాలనిపించింది ప్రణతికి. ఆ తోటలో తిరుగుతుంటే అమృత్ గుర్తొచ్చాడామెకి. అమృత్ బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పుడూ నాతోనే ఉంటాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు అనుకుంది ప్రణతి. కౌసల్ తయారయ్యి అతను కూడా గులాబీల తోటలోకొచ్చాడు. అందమైన ఆ గులాబీల మధ్య ప్రణతి కూడా ఒక అందమైన గులాబీలా మెరిసిపోతోంది. సున్నితమైన ఆమె అందాలను లలితంగా లాలించాలని అతని మనసు ఉవ్విళ్ళూరింది. అప్పుడే అతని వైపు చూసిన ప్రణతి చిరునవ్వు నవ్వింది. సమ్మోహనంగా ఉన్న ఆమె నవ్వు అతని హృదయంలో గిలిగింతలు రేపింది. ఆ అదరాలు అందుకోమని పోరు పెడుతున్న మనసుని బ్రతిమాలుకుని ఆమె వైపు అడుగులు వేశాడు. నువ్వు ఈ తోటలో ఎక్కువసేపు ఉండకూడదు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ప్రణతి అర్థం కానట్టు ముఖం పెట్టింది. తమకంటే నువ్వు అందంగా ఉన్నావని ఈ గులాబీలన్నీ అసూయ పడిపోతున్నాయి. ఈ ఎర్ర గులాబీలు మరింత ఎర్రగా అయిపోయాయి. ఈ తెల్ల గులాబీలు తలవాల్చేస్తున్నాయి. చూడు చూడు, ఈ తోటలోని గులాబీలన్నీ నీకున్నంత అందం తమకెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి అన్నాడు కౌసల్. తన్మయత్వంతో అతని గుండెల మీద వాలిపోవాలనిపించింది ప్రణతికి. ప్రేమగా అతని వైపు చూసింది. అతను ఆమెకి మరింత దగ్గరకొచ్చాడు. అతని చేతిలో రెడ్ కలర్ ముఖమల క్లాతుతో ఉన్న చిన్న బాక్స్ ఉంది. ఇది నీ బర్త్డేకి నేనిచ్చే కానుక అన్నాడు కౌసల్ ఆ బాక్స్ని ఆమె చేతిలో పెడుతూ. అన్ని గిఫ్ట్లు ఇచ్చావు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఇస్తున్నావు? నా గురించి ఎందుకు అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంది ప్రణతి. అవి నీకిచ్చిన గిఫ్ట్లే, కానీ అవన్నీ ఫంక్షన్ కోసం కొన్నాం కదా. ఇది నీకు నీ పుట్టినరోజు సందర్భంగా నేనిచ్చే హృదయపూర్వక కానుక. దీని గురించి నేను ఏమీ కొత్తగా ఖర్చు పెట్టలేదు అన్నాడు. ఆ బాక్సు తెరిచి చూసింది ప్రణతి. చాలా ఆశ్చర్యపోయింది. అందులో ఉన్న వస్తువును చూడగానే ఆమె మనసులో జ్ఞాపకాలు అందమైన సీతాకోక చిలుకల్లా ఎగిరాయి. ఆ బాక్సులో ఒక బంగారు చైన్ ఉంది. ఆ చైన్కి అందమైన డాలర్ ఉంది. అది అమృత్ మెడలో ఎప్పుడూ ఉండే చైన్. ఆ చైన్ అంటే ప్రణతికి చాలా ఇష్టం. ఆ చైను చాలా బాగుంటుందని అమృతతో అనేది తను. అమృత్ ఒక్కోసారి ఆ చైన్ని తన మెడలో వేసేవాడు. తను ఆ చైన్ వేసుకుని ఉండడం కౌసల్ కూడా కొన్నిసార్లు గమనించాడు. అప్పుడు అతని ముఖంలో ప్రణతికి ఏ భావము కనబడేది కాదు. కానీ ఆ విషయం అతనికి గుర్తుందన్నమాట అనుకుంది. అమృత్ చైను కౌసల్ నాకిస్తున్నాడు అంటే అమృత్ నాకు మంచి స్నేహితుడు అని కౌసల్ గుర్తించాడనే కదా అర్థం. కౌసల్ మా స్నేహాన్ని అర్థం చేసుకుని అంగీకరించడం కంటే గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది అనుకుంది ప్రణతి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆ చైన్ కౌసల్కిచ్చి ఆమె వెనక్కి తిరిగి నిలబడింది, తన మెడలో అతన్నే వేయమని. ప్రణతి మెడలో ఆ గొలుసుని అతని చేతులతో అలంకరించాడు కౌసల్. ఆమె జీవితానికి ఒక పరిపూర్ణత లభించినట్లు అనిపించింది ఆమెకి. అసలు జీవితం అప్పుడే మొదలైనట్లు ఫీల్ అయింది. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. వర్ధనమ్మ బ్రేక్ఫాస్ట్ కోసం చేయించిన ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దించేసింది. కౌసల్, ప్రణతి ఇద్దరు అక్కడికొచ్చాక ఆమె అక్కడి నుండి పక్కకు వెళ్ళింది. కౌసల్, ప్రణతిలు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈవెంట్ని గురించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. బ్రేక్ఫాస్ట్కి చాలా ఐటమ్స్ రెడీ చేయడం చూసి కౌసల్ అవన్నీ చేయమన్నాడు అనుకుంది ప్రణతి. అయితే ఆమెకు ఒక విషయం మళ్ళీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ టేబుల్ మీదున్న ఐటమ్స్ అన్నీ ఆమెకిష్టమైనవే. అదెలా పాసిబుల్ అయింది అనుకుంది. తినడం అయిపోయాక కౌసల్కి ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్న టైంలో ప్రణతి వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్లో ఎందుకిన్ని ఎక్కువ ఐటమ్స్ చేసేశారు అంది. కౌసల్ బాబు చేయమన్నారు అంది వర్ధనమ్మ. మరి అందులో అన్నీ నాకిష్టమైనవే ఉన్నాయి, ఎలా చేశావు అడిగింది ప్రణతి. అవి కూడా కౌసల్ బాబే చెప్పి చేయమన్నారు అంది వర్ధనమ్మ. అదెలా? అతను తనకిష్టమైనవి చెప్పగలిగాడు అన్నది ఆమె ఆలోచించింది. కానీ ఏమీ తట్టలేదు. ఆమెకి అంతగా ఆలోచించినా ఆమెకు తెలియని విషయం అది.
ఆమె అతనికి తారసపడినప్పుడల్లా కౌసల్ ఆమెని గమనించేవాడని, ఆమె అమృతతో పాటు ప్యాలెస్కొచ్చినప్పుడు లేదా పార్టీలో కలిసినప్పుడు ఆమెకిష్టమైన ఐటమ్స్ తినడం చూడడం వల్ల ఆ జ్ఞాపకాలు అతని మైండ్లో ఉన్నాయని ఆమె ఊహకు అందని విషయం. కౌసల ప్రేమలో ఆమె రోజు రోజుకి మళ్ళీ తిరిగి బయటికి రాలేనంతగా డీప్గా వెళ్ళిపోసాగింది. మళ్ళీ తిరిగి బయటికి రావాలని కూడా ఆమె కోరుకోవడం లేదు. నది సాగరంలో కలిసినట్లు ఆమె ప్రేమ అతని అంతరంగాన్ని చేరితే చాలు. కౌసల్తో పెళ్లి అని కాని వేరే ఏ గమ్యాన్ని గాని ఆమె తన ప్రేమకి నిర్ణయించుకోలేదు. అంతలో న్యూస్ పేపర్స్ తీసుకొచ్చిచ్చాడు ప్యాలెస్లోని ఒక సర్వెంట్. పేపర్ చూస్తున్న కౌసల్ ముఖం గంభీరంగా అయిపోయింది. అతని ముఖంలో వచ్చిన మార్పు చూసి పేపర్లో ఏదో న్యూస్, దానికి కారణమై ఉంటుందని అనుకుంది ప్రణతి. ఆమె కూడా అతని పక్కన నిలబడి పేపర్ చూసింది. తమ్ముడి చావుకి కారణమైన అమ్మాయితో డేటింగ్ చేస్తున్న బిలీనీర్ అని న్యూస్ రాసుంది. ఆ న్యూస్ కింద తమ ఫోటో కూడా ఉంది. అది అంతకు ముందు రోజు తామిద్దరూ షాపింగ్కి వెళ్ళినప్పటిది. ప్రణతి చెయ్యి కౌసల్ చేతిలో ఉంది. పేపర్లో న్యూస్లో ఆ ఫోటో చూసి ప్రణతి నిర్ఘాంతపోయింది. ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లు అనిపించింది ఆమెకి. కౌసల్ ప్రణతిల గురించి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తకి కౌసల్ కోపం తారాస్థాయికి చేరిపోయింది. నువ్వు ప్యాలెస్లో ఉంటున్నావని రాశారిందులో. నీకు నా దగ్గర ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ప్యాలెస్లో కూడా ప్లేస్ ఇచ్చాననింది. ఇవన్నీ మనవాళ్ళే ఎవరో చెప్పుంటారు. ఎవరు వాళ్ళు? అన్నాడు కౌసల్ కోపంగా. ఇదంతా నేను ఇక్కడ ఉండడం వల్లే. నా వల్ల కౌసల్ ఇమేజ్ డ్యామేజ్ అవడం నేను భరించలేను. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది ప్రణతి. వాళ్ళ పత్రికల సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం చిన్న విషయాన్ని కూడా ఇలా న్యూస్ చేసేస్తారు. ఇందులో మిస్టేక్ ఏముందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు కౌసల్. నేనిక్కడ ఉండడం వల్లే ఇలా జరిగింది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది ప్రణతి. ఎవరికో భయపడి నువ్విక్కడి నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండు అన్నాడు. నేను ఎవరికో భయపడి అలా రాశారని బాధపడి ఇక్కడి నుండి వెళతాను అనట్లేదు. మీ గురించి ఎవరైనా ఏదైనా అనవసరపు మాటలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేనిక్కడి నుండి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరింక అంది ప్రణతి. అందుకని నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరో పేపర్ వాడికి నచ్చినట్లుగా నా బిహేవియర్ని మార్చుకోవాలా అడిగాడు కౌసల్. మీ ఇష్ట ప్రకారమే మీరుండొచ్చు. అలా ఉండడమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఇలాంటి వార్తలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మీరు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి వార్తలు రాకూడదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు పత్రికల వాళ్ళు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను ఇక్కడే ఉండి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు అని అంది ప్రణతి. నా పర్సనల్ లైఫ్ గురించి, నా పర్సనల్ డెసిషన్స్ గురించి ఎవరికైనా ఏంటి అవసరం? దిస్ ఈజ్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్ అన్నాడు కౌసల్ గట్టిగా. ఆర్డినరీ పర్సన్ కాదు కదా మీరు, సెలబ్రిటీ. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడాలి అనుకుంటారు చాలామంది. వారి విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించేవారు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇటువంటి న్యూస్లు రాస్తూ ఉంటారు పత్రికల వాళ్ళు అంది ప్రణతి. ఇక్కడ ఉండి చేస్తేనే ఈవెంట్ వర్క్ పెర్ఫెక్ట్గా అవుతుందని నీకు కూడా తెలుసు కదా అన్నాడు కౌసల్. అతనికి ప్రణతి ప్యాలెస్ నుండి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అతని ముఖం ఇంకా సీరియస్గానే ఉంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో ఏ ప్రాబ్లం రానివ్వను. నేను నా టైం అంతా ఈ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికే స్పెండ్ చేస్తాను. న్యూ ఇయర్ వేడుక బాగా జరుగుతుంది. నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళడానికే డిసైడ్ అయ్యాను అంది ప్రణతి. అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను కొన్న గిఫ్ట్లన్నీ ప్యాకింగ్స్లోనే అక్కడున్న టేబుల్ మీద పెట్టేసింది. తన మెడలోని చైన్ తీసి ఆ బాక్స్లో పెట్టేసి అది కూడా టేబుల్ మీద పెట్టేసింది. ఆమె శారీ మార్చుకుని ఎప్పుడూ వేసుకునే బట్టల్లోకి మారిపోయింది. తన బట్టలు ఐటమ్స్ ప్యాక్ చేసేసుకుంది. తన 2 బ్యాగులు, తల్లి సూట్ కేసు మొత్తం 3 ఒక చోట పెట్టుకుంది. ఆమె మనసు అతలాకుతలంగా ఉంది. తనిక్కడుంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందని పేపర్లో న్యూస్ రాశారు? సెలబ్రిటీ అయితే మాత్రం అతనికి నచ్చినట్లుండే హక్కు అతనికి లేదా? తమ ఆనందాన్ని పాడు చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు అనుకుంటూ ఆలోచించుకోసాగింది. అప్పుడు హ్యారీ గుర్తొచ్చింది ప్రణతికి. పాపం దానికి ప్యాలెస్ ఎంతో నచ్చింది. ఆ సంతోషం దానిలో ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తోంది ప్రణతి. అది ఇక్కడ చక్కగా ఆడుకుంటోంది. దానికి మంచి ఫుడ్ దొరుకుతోంది. ఇక్కడుంటే అది హ్యాపీగా ఉంటుంది అనుకుంది ప్రణతి. దాన్ని ఇక్కడ ఉండనివ్వమని కౌసల్ని అడగాలి అనుకుంది. అంతలో ఆమె గదికి కౌసల్ వచ్చాడు. ఎప్పట్లాగే డోరు నాక్ చేయకుండా నెట్టాడు. అతనికి తన మీదే మొత్తం అధికారం ఇచ్చేసింది. ఇంకా అతను డోరు నాక్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అనుకుంది ప్రణతి. ఆమె వైపు సీరియస్గా చూస్తున్నాడు కౌసల్. హ్యారీని ఇక్కడ ఉంచాలని అనుకుంటున్నాను. ఉంచొచ్చా? మీకేమైనా అభ్యంతరం ఉందా అడిగింది ప్రణతి. కౌసల్ హ్యారీ వైపు చూశాడు. దానికి ఏం అర్థమైందో తెలీదు కానీ తోక ఊపుకుంటూ కౌసల్ దగ్గరికి వెళ్లి నిలబడి చూడసాగింది. హ్యారీ ఇక్కడే ఉంటుంది.
దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాల్సిన పనిలేదు అన్నాడు. థ్యాంక్స్ అంది ప్రణతి. ఆమె ముఖంలో ఏ భావము కనబడక కన్ఫ్యూజ్ అయ్యాడు కౌసల్. తానంటే ఎంతో ఇష్టపడే ప్రణతి ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందంటే ఆమె మనసులో ఎంతగా బాధపడుతుందో, ఆ బాధని అతని దగ్గర బయటపడకుండా నిబ్బరంగా కనిపించడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో కౌసల్ ఊహించుకోగలడు. ప్రణతి, నువ్విక్కడి నుండి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉండిపో అని చెప్పాలనుంది అతనికి. కానీ ఆ మాటలు పెదవుల వెనకే ఆగిపోయాయి. నువ్విక్కడి నుండి వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించినట్లే అన్నాడు. నేను ఇక్కడ ఉంటే విమర్శలు ఎక్కువ అవుతాయి, తట్టుకోవడం కష్టం. నేను ఇక్కడ ఉండడం అనవసరం కూడా, నేను వెళ్ళాలి అంది ప్రణతి. నా అభిప్రాయానికి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోదామనుకుంటున్నావా అడిగాడు కౌసల్. ఇక్కడ ఉండకపోయినా వరకు ఎప్పటిలాగానే చేస్తాను. నేను ఎప్పుడైనా వెళ్ళవలసిందానే కదా. తల్లిదండ్రులు లేని అనాథను. నా గురించి మీ పేరు ప్రతిష్టలు పాడు చేసుకోవడం ఎందుకు అంది ప్రణతి. కౌసల్ ఏదో అందామనుకునేంతలో ఒక సర్వెంట్ అక్కడికొచ్చి ప్రణతి కోసం గెస్ట్లు వచ్చారని చెప్పాడు. ప్రణతికి అర్థం కాలేదు ఆమె కోసం ఎవరొచ్చి ఉంటారని. అంతలో ప్రణతి గదిలోని ఫోన్ మోగింది. వర్ధనమ్మ కాల్ చేసింది. ఆమె చెప్పింది విన్న ప్రణతి చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఆమె ముఖంలో మారుతున్న భావాలను గమనించిన కౌసల్ ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు ఇద్దరు అక్కలున్నారని చెప్పాను కదా, వాళ్ళిద్దరిక్కడికి నన్ను కలుసుకోవడానికి వచ్చారట. వర్ధనమ్మ వాళ్ళని విజిటర్స్ రూమ్ లో కూర్చోబెట్టి కాల్ చేసింది అంది ప్రణతి. సరే వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు. కానీ నువ్విక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్న సంగతి వాళ్ళ దగ్గర చెప్పవలసిన అవసరం ఏం లేదు అన్నాడు నిక్కచ్చిగా. సరైనట్లుగా తలూపింది ప్రణతి. నీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. ఇక్కడి నుండి వెళ్ళాలనే ఆలోచన ఇంకా నీ మనసులో ఉంటే ముందది మానుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన మనసులోని ఆలోచనలు అక్కలకి తెలియకూడదన్న ఉద్దేశంతో కొంచెం సేపు తన గదిలోనే ఉండిపోయింది. మనసులో ప్రశాంతతని నింపుకోవడానికి ప్రయత్నించింది. తరువాత లేచి మొహం కడుక్కుని అద్దంలో చూసుకుంది. అప్పటి వరకు మనసులో ఉన్న టెన్షన్ ఛాయలు ముఖంలో కనబడనివ్వకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నించింది. అప్పుడు గదిలో నుండి బయటకొచ్చి కౌసల్ గదివైపు చూసింది. అతని గది తలుపులు క్లోజ్ చేసున్నాయి. తానన్న మాటలు కౌసల్కి కోపం తెప్పించాయేమో అనుకుంది ప్రణతి. అక్కలతో మాట్లాడాక కౌసల్ కోపం తగ్గే వరకు అతనితో మాట్లాడాలి అనుకుంటూ అక్కలు కూర్చున్న రూంలోకి వెళ్ళింది. ఆమెను చూసి వాళ్ళిద్దరూ లేచారు. వాళ్ళిద్దరినీ ప్యాలెస్లో చూసి ప్రణతికి నోట మాట రాలేదు. తానంటే కౌసల్కి ఇష్టమన్న విషయం అలా ఉంచితే తను అతని ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగిని. తనని అతని ప్యాలెస్లో ఉండమండమే ప్రణతికి ఎంతో గొప్ప విషయం. కౌసల్ గొప్ప మనసుకి నిదర్శనం. న్యూ ఇయర్ వేడుకైపోయాక మళ్ళీ తను తన హాస్టల్ గదికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి వచ్చినప్పుడు తన కోసం మళ్ళీ గెస్ట్లు వస్తే కౌసల్ ఏమేని అనుకుంటాడేమో అన్న ఫీలింగ్ కలిగింది ప్రణతిలో. ఆ ఆలోచనలతో అక్కలిద్దరినీ కూర్చోమని చెప్పడం కూడా మర్చిపోయింది.